తమకో ధర్మం మాకో ధర్మమా? అదేమిటి అల్లుడు అలా అంటున్నావు? పెద్దత్త రుక్మిణీదేవి గారిని తమరు గ్రహించింది ధర్మబద్ధంగానేనా? నరకాసురుని అంతఃపురంలోని 16,000 మంది పడుచులను తెచ్చింది ధర్మబద్ధంగానేనా? అగ్గి పెట్టి బుగ్గి చేయండి. వంటలయ్య పసిగట్టి చావుగొట్టి చెవులు మూసి నిలువున నిప్పుల్లో తగలబెట్టమన్నట. నాపక తమ్ముడు ప్రతీకారం చేసి తీరాలి.
విధ్వంసం అంతరం చేతకాలేదని చెప్పుకోవడానికి సిగ్గు లేదు. రెండవతలకి ఎన్నడూ ఎవరికి ఏ అపకారం తలపెట్టలే నాకు ఏమిటి పరీక్ష? పరీక్ష కాదు ప్రభు, కక్ష, ఉపకార చింతనకు శిక్ష. దీనికంతటికీ కారణం ఆ విశ్వాసఘాతకి సైరేంద్రి. సైరేంద్ర? ముమ్మాటికి అది కీచుకునిపై పగ చల్లారక గంధర్వుల నగరం మీదకు పురికొలిపింది. అంతేనంటావా దేవి? అక్షరాల. ఎవరక్కడ? సైరేంద్రిని మా సముఖానికి తీసుకునిరా. నా తమ్ముడు కీచకుడే ఉంటే ఈ దేశానికి ఏ దురవస్థ వచ్చేది కాదు. అమ్మా, ఇంతటి వీరకుమారుడు బ్రతికుండగా తమ్ముడు పోయాడన్న విచారమేనదమ్మా. ఆ రాక్షసుని పట్టి కొట్టి తిట్టి నేను హతమారుస్తాను. ఇంతటి స్వల్ప విషయానికి ఒక ఆడదారి రక్షించడమా? అవమానం. మీకు కాదు, మాకు. ఒక్కగానొక్క కుమారుడు, పసివాడు నాయన. మీరెప్పుడు ఇంతే నాన్నగారు. జన్మానికి ఒకసారి నాకు ఆవేశం వస్తుంటుంది, అది కాస్త మీరు చల్లారుస్తారు. రే, ఇది వారి దోషము కాదురా, కడుపు తీపి. అగునా కుమారా, శత్రువు ఒక మాయావియట. అదా మీ సందేహము? వాడు మాయావి అయినా మహేశ్వరుడైనా నా కత్తికి పదునున్నంత వరకు ఎత్తిన చెడ్డ దించదు. దంచి పారేస్తాను. భుజాలు పదండ్రా. అమ్మా, నన్ను ఆపవారు. మన జాతకంలో వెనకడుగు వేయడమే కాదు, ముందడుగు వేయడం మనకు జాత కాదు. సైరంత్రి, నీకు మేం చేసిన ఉపకారం అపకారంగా పరిణమించటం మా దురదృష్టం. మా ప్రాణానికి ప్రాణంగా ఉన్న కొండంత తమ్ముడిని హతం చేయించావు, ఉట్టిల్లు బుగ్గ చేసావు. ఇంకా నీ కక్ష తీరలేదా? మహారాణి, మాపై కోపం ఉంటే మమ్మ సాధించు. అన్నము పిన్నము ఎరుగని అమాయక ప్రజలు ఏం చేశారని ఈ అల్లకల్లోలో. క్షమించండి మహారాణి, నగరంలో చెలరేగే విధ్వంసానికి నేను నా భర్తలు ఎన్నిటికీ కారణం కాదు. మేము నమ్మలేము. ఆ నమ్మకం నీవే పోగొట్టుకున్నావు. మహారాజా, నా మాట నమ్మండి, నేను నిరపరాధి. నీవు నిజంగా నిర్దోషివైతే నీ గంధర్వపతులని రప్పించి శాంతి స్థాపన గావించు, లేదా కొలువు చాలించి నిష్క్రమించవలసి ఉంటుంది. మహారాజా, మారు మాట్లాడకుండా రాజాజ్ఞను పాటించు. అజ్ఞాతవాసం అంతమయ్యే ఈ స్థితిలో ఏమిటి వైపరీత్యం? చివరకు మన చిరంజీవుల వలన మన గుట్టు బట్టబయలు కావడం. మళ్ళీ అరణ్య అజ్ఞాతవాసాలు సాగించక తప్పదేమో. ఇప్పుడు ఏమిటి మార్గం? ఆ మాధవుడే అడ్డుపడాలి. భావనందరూ రహస్యంగా సమాలోచనలు జరుపుతున్నారు. నేనేమీ అంతరాయం కలిగించలేదు కదా. అన్నట్టు కోటలో ఏదో కోలాహలంగా ఉందట. ఎందుకో? ఆపన్నులతో పరిహాసమా బావా? సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడవైన నీకు తెలియనిదేమున్నది? ఇంతమంది మహామహులు బలసంపన్నులు ఉండి ఈ చిన్న ఆపద తప్పించలేకపోయారు. బలవంతులమనే గర్వంతో విజృంభించే తలపైకి తెచ్చుకున్నాం. ఈ అపాయం నుంచి తప్పించే ఉపాయం నీవే చూడాలి బావా. నేనా? అవునన్నయ్యా, ఆపద్బాంధవుడు, పాండవ పక్షపాతివైన నీవే అందుకు దక్షుడవు. ఎలాగైనా ఈ ఆపద నుంచి నీవే తప్పించాలన్నయ్యా. సరే, తప్పదంటే ఒప్పక తప్పేదేముంది. సరే, వాళ్ళని నాకు వదిలేయండి. ఇక మీ పనుల్లోకి మీరు వెళ్ళండి. నా శబదం చెల్లించుకోవడానికి అడ్డు రాకు.
నగరం నాశనం చేసి తీరాలి. నగరమే చేసిందన్నయ్య. పగ తెచ్చుకోవాల్సింది శత్రువు పైన. నగరం నాశనం చేస్తే కానీ వాడు బయటకు రాడు. అప్పుడు కానీ మా బలాబలాలు తెలుసుకునే అవకాశం రాదు. అన్నా, సామాన్యుడిపై పగ సాధించుకోవడానికి ఇందరు అమాయకులకు ఆర్తి కలిగిస్తావా? దీనివల్ల కలిగే ఫలితం యోచించు. ఇంతటి అశాంతికి ఆవేదనకు కారణం మేమేనని నీ కుమార్తెనిచ్చి కళ్యాణం చేయమని మహారాజు ఏ ముఖం పెట్టుకుని అడుగుతాం? మహారాజు ఇచ్చేదేమి? నేనే ఉత్తరం తెచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తాను. రాతముడు రా. ఆగండి. ఏమిటి హడావుడు అల్లుళ్ళు? ఆగండి ఆగండి. ఓహో, తమరా? నేనే. తలవకుండా పిలవకుండా దయచేశారు ఎందుకో? ఇందుకేనయ్యా. అంతఃపుర కన్యాపహరణం అబ్బే నీలాంటి వీరులకు లక్షణం కాదు. పైగా అది ధర్మశాస్త్ర విరుద్ధం. విరుద్ధమా? తమకో ధర్మం, మాకో ధర్మమా? అదేమిటి అల్లుడు అలా అంటున్నావు? పెద్దత్త రుక్మిణీదేవి గారిని తమరు గ్రహించింది ధర్మబద్ధంగానేనా? నరకాసురుని అంతఃపురంలోని 16,000 మంది పడుచులను తెచ్చింది ధర్మబద్ధంగానేనా? గోపికలతో తమరు సాగించిన లీలలన్నీ ధర్మబద్ధమేనా? అల్లుళ్ళు మామయ్య అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఆపకండి. అల్లుడు, ధర్మాధర్మాలు పరమార్థాలు ఈ ఆవేశంలో నీకు అర్థం కావు. పెద్దల మాట మన్నించడం ఎందుకైనా మంచిది. ముందు రాకుమారిని సంగ్రహించుకురానివ్వండి. అల్లుడు, సాహసం సర్వత్రా జయకారి కాదు. అది నీ చేత కాదు. మన్నించండి మామయ్య. చేతగాని పనులకు మేమెన్నడూ పోవు. రా తమ్ముడు రా. సరే. తెలుగు